విశేషమైనటువంటి అనురక్తిని కల్పించి చిట్ట చివరి కాలంలో తన నడుముకి వైక్లభ్యం ఏర్పడినా కూడా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నట్లుగా ఎప్పుడూ ఆ రామచంద్రమూర్తి యొక్క కథని స్మరణ చేస్తూ పరవశించిపోతూ ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా ఎప్పుడూ ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవం గురించి మాట్లాడుతూ ఎంతో మందిలో రామాయణం పట్ల భక్తి ప్రపత్తులను కల్పించినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు ఎవరి పేరు తలుచుకున్నంత మాత్రం చేత నాకు శరీరంలో పులకరింతలు వస్తాయో అటువంటి మహాపురుషులైనటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి కుమార్తె ఇవాళ సభకి రావడం, నేను ఇవాళ ప్రసంగం చేసే ముందు వారిని దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం కలగడం, నేను శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని ఒక గురువుగానే భావన చేస్తాను. నా గురువుకి ఎంత గౌరవం ఇస్తానో వారికి నేను అంతే గౌరవం ఇస్తాను. ఆ కారణం రీత్యా గురువుగారి యొక్క బిడ్డలు కూడా గురుస్వరూపులే. ఇవాళ నా దృష్టిలో అప్పలాచార్య స్వామి వారు నన్ను అనుగ్రహించి వీడు విజయనగరం వచ్చాడు, వీడి మాటలు వినాలని చెప్పి వచ్చి ఆవిడ రూపంలో కూర్చున్నట్లుగా భావన చేస్తూ పరమ సంతోషాన్ని పొందుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి శ్రీరామ పట్టాభిషేక ఉత్సవంలో రామచంద్రమూర్తి గురించి 4 మాటలు మాట్లాడగలగడం, రామాయణ వైభవం గురించి ప్రస్తావన చెయ్యగలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. మిగిలినటువంటి పట్టాభిషేకాలు వేరు, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం వేరు. పరమేశ్వరుడు ఎన్నో అవతారములను స్వీకరించాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని పిలుస్తారు. ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేసినా ధర్మరక్షణార్థం, ధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి వారిని నశింపచెయ్యడం కోసం, ఈ మాంసనేత్రమునకు ద్యోతకము కానివాడు, ఈ మాంసనేత్రము చేత చూడడానికి యోగ్యము కానటువంటి రీతిలో విశ్వమంతటా తానై ప్రకాశిస్తున్నవాడు, ఇందుగలడందులేడిని సందేహము బలదు చక్రి సర్వోపగతుండిందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అని ప్రహ్లాదుడి చెప్పిన రీతిలో విశ్వము తానై తాను విశ్వమై భాగవతంలో సుఖబ్రహ్మ ప్రారంభం చేస్తూనే అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు అంటాడు. విశ్వం ఒకటి, విష్ణు ఒకటి కాదు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము. అటువంటి పరమాత్మ స్వరూపం కన్నుల చేత చూడడానికి యోగ్యమైనది కానిదై అంతటా నిండి నిబిడీకృతమై ఉంటుంది. పాలలోనే నెయ్యి ఉన్నప్పటికీ పాలలో ఉన్న నెయ్యి ఎలా కంటికి కనపడదో, కొంత పరిశ్రమ చేసిన తరువాత పాలలోంచి నెయ్యి ఎలా పైకొస్తుందో, అలా అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎంతో సాధన అవసరం. కానీ అటువంటి పరమేశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు కొన్ని ప్రత్యేక కారణముల చేత అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అవతార అంటే కిందికి దిగి వచ్చుట అర్థం, తార అంటే ఎక్కడో ఉన్నది, అవతార అంటే క్రిందకి దిగి వచ్చినది అని. మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. అలా వచ్చినటువంటివి అనేకమైనటువంటి అవతారాలు, అందులో ప్రధానంగా దశావతారాలని పిలుస్తాం. అటువంటి దశావతారాలలో ఇంకా రాని అవతారం కల్కి అవతారం. వచ్చినటువంటివి 9 అవతారాలు. అటువంటి అవతారాలలో మనుష్య జన్మకి చాలా దగ్గరగా ఉండేటటువంటి అవతారం శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం. మిగిలినటువంటి అవతారాలలో స్వామికి పట్టాభిషేకం లేదు. మత్స్యమూర్తిగా, వామనమూర్తిగా, లేకపోతే కూర్మావతారంగా ఆయన అభిషేకాలు పొందలేదు. శ్రీకృష్ణ భగవానుడిగా మాత్రం గోవిందనామంతో పట్టాభిషేకాన్ని పొందాడు. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతాతీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షతో యజలాక్షున్ సాధు సంరక్షణున్ అంటారు పోతన గారు.
గోవిందా అన్న నామంతో కామధేనువు యొక్క క్షీరముల చేత దిగ్గజములు తీసుకొచ్చినటువంటి కనక కుంభముల ఎందున్నటువంటి ఆకాశగంగా జలముల చేత దేవేంద్రుడు చిన్ని కృష్ణుణ్ణి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు వచ్చిన నామం గోవిందనామం. గోవిందా అన్న నామంతో కృష్ణుడికి పట్టాభిషేకం జరిగినా ఆయన పరిపాలన చెయ్యలేదు. ఆయన కేవలంగా ధర్మ సంస్థాపన చేసి జగద్గురువై లోకమునకు ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని అందించినటువంటి పరిపూర్ణావతారం. కానీ రామావతారంగా వచ్చినప్పుడు మాత్రం జరిగినటువంటి పట్టాభిషేకానికి ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఎందుచేత అంటే రాముడు ఈశ్వరుని యొక్క అవతారము అని వాల్మీకి చెప్పలేదు. ఈశ్వరుని యొక్క అవతారం రాముడిగా వచ్చిన రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా మాత్రమే ప్రవర్తించాడు. అసలు రామాయణం రావడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నలలో ఒకటి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానంలో వచ్చింది రామకథ. రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యునిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు. నేను మనుష్యుల చేతిలో చనిపోతానని రావణుడు అడగలేదు. మీరు ఉత్తరాఖండ పరిశీలనం చేస్తే సర్వభూతే హితే మన్యే ప్రాణినో మానుషాదయ అని అడిగాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో వరాలు, నేను మరణం ఉండకూడదు అని వరం అడుగుతాను. ఏదో నాగులు, ఇక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు వీళ్ళ పేర్లు అడుగుతాను. అసలు మనుష్యుడి పేరెత్తను. మనుష్యుడి పేరెత్తి అడగవలసిన అవసరం నాకే ఉంది? నరుడు నన్నేం చేస్తాడు? తృణభూతహితే మన్యే ప్రాణినో మానుషాదయ. మనుష్యుడు తృణంతో సమానం. అటువంటి తృణ సమానమైనటువంటి మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు. కాబట్టి మనుష్యుల చేత చంపబడకూడదన్న వరాన్ని కోరకుండా ఉండడం కాదు, అసలు నరుల పేరెత్తనన్నాడు రావణాసురుడు. అంటే మనుష్యునికు అంత అవమానము జరిగినటువంటి రోజులు. రావణాసురుడు అంటే తెలిసి తెలియని వాడండి, అహంకారంతో ప్రవర్తిస్తాడు, అలా అంటే దానికి బాధపడవలసిన అవసరమే ఉందంటారేమో. మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారు కూడా రామాయణంలో ఇదే మాట అన్నాడు. మహామహులు, దేవతలు, రాక్షసులు మొదలైన వాళ్ళు వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కేవలం ఒక నరుడు, ఇటువంటి మానవుడైనటువంటి రాముడు ఎలా ఎక్కువ పెడతాడు? కాబట్టి ఇతను కూడా ఎక్కువ పెట్టలేడన్నాడు. అంటే జనక మహారాజు గారు అదే మాట అన్నాడు. విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరే ముందు ఋషులు రాముడితో మాట్లాడుతూ అక్కడ శివధనస్సుంది, దాన్ని ఎక్కువ పెట్టాలని చాలా మంది ప్రయత్నించారు, ఆ మనుష్యులు ఏమి ఎక్కువ పెడతారులే అన్నారు. ఇంతమంది మనుష్యుని అవమానించినటువంటి రోజులు, మనుష్యుని యొక్క వైభవం ప్రకాశించినటువంటి రోజులు. అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే తిథి దైవచ్చే సౌచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తను విసర్జించినటువంటి మలమూత్రముల నుండి ఉద్భవించినటువంటి క్రిముల వలన కోమలమైన తన శరీరము కొరకబడుతుంటే బాధని వహించి కటిక చీకటితో కూడుకున్నటువంటి అమ్మ కడుపులో పెరిగి పెద్దదవుతున్నటువంటి శరీరం కదలడానికి చోటు లేక గిలగిలలాడుతూ గర్భస్థ నరకాన్ని అనుభవించి ఆ కటిక చీకటిలో ఉండలేక ఒక స్త్రీ యోని గుండా 12 నెలల తరువాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. ఎందుకంత కష్టపడి రావాలి అంటే నరుడి చేతిలో తప్ప మరణించడు. నరుడిగా రావాలి అంటే అమ్మ గర్భవాసం చేయకపోతే నరుడు కాడు. ఆ నరుడైతే తప్ప రావణుడు సంహరింపబడడు. రావణుడు సంహరింపబడితే తప్ప లోకములకు శాంతి కలగదు. అందుకని మనందరి కోసమని తాను అంత కష్టపడి అంతటి దయామయుడై అమ్మ యొక్క గర్భస్థ శిశువుగా గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే అసలు రామావతారాన్ని స్వీకరించడంలోనే
ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి దయామయుడైనటువంటి వాడు కనుక రామదాసు గారు ఆయన గురించి శతకం చేస్తే మకుటంలో ప్రతి చోట కూడా దాశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి యొక్క దయని తెలుసుకోవడం కూడా అంత కష్టం. అంతటి దయామయుడై రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. మిగిలిన అవతారములు కూడా వచ్చాయి లోకంలో. ఆ అవతారమునకు ప్రధానమైనటువంటి ప్రయోజనము పూర్తయిపోయిన తర్వాత అవతారాన్ని ఉపసంహారం చేశాడు. ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చాడు. దేవేంద్రుడికి తిరిగి రాజ్యం ఇవ్వడం కోసం వచ్చి, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు నీ కుమారునకు శుభం చేస్తాను, రాజ్యం ఇస్తానని ఇంతంతైవటుడింతై మరియు తానింతై యభోవీధిపై అంతై తోయిద మండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రున కంతయై ధ్రువునిపై అంతై ప్రభారాశిపై అంతై అంతంతంతంత పెరిగిపోయినటువంటి వాడై దేవేంద్రుడికి రాజ్యం ఇచ్చి వామనావతారాన్ని ఉపసంహారం చేశాడు. కానీ రామచంద్రమూర్తి అవతారంగా దశరథ మహారాజు గారు పుత్రకామీష్టి చేస్తున్నటువంటి సందర్భంలో తనంత తానుగా చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములతోటి సభలో ప్రత్యక్షమై దేవతలకందరికీ కూడా వరమివ్వడమే కాకుండా ఒక ప్రతిజ్ఞ చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. రావణ సంహారం అయిపోయినంత మాత్రం చేత అవతారాన్ని ఉపసంహారం చెయ్యను. ఎందుకు ఉండాలి 11,000 సంవత్సరములు అంటే 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేసి రామచంద్రమూర్తి యొక్క రాజ్యము ఎంత గొప్పదైందో లోకానికి నిరూపించాలనుకున్నాడు. మనం రామరాజ్యం అంటూ ఉంటాం. రామరాజ్యం కేవలం రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం అయితే ఇక రామరాజ్యం ఎప్పుడూ రాదు, మళ్ళీ రాముడు అవతార స్వీకారం చేస్తే తప్ప. కానీ ఎవరు పరిపాలించినా రామరాజ్యం వస్తుంది. ఎప్పుడు రామరాజ్యం వస్తుంది? రాముడిలా పరిపాలించగలిగితే. రాముడు పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడు? శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలన చేశాడు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలనం చెయ్యండి. నేను ఇలా అనుకుంటున్నానని రాముడు ఎప్పుడు అనడు. పెద్దలు ఇలా అన్నారు కనుక, శాస్త్రములు ఇలా చెప్తున్నాయి కనుక అంటాడు. శాస్త్రం ఎలా పరిపాలన చెయ్యాలని చెప్పిందో అలా పరిపాలన చేసిన వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడలలో శాస్త్రమును ఆధారం చేసుకుని పరిపాలన చెయ్యగలిగినటువంటి ధృతి కలిగిన వాడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నా మళ్ళీ రామరాజ్యం వస్తుంది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిగా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి రాజ్య పరిపాలన ఎలా చెయ్యాలి దగ్గర నుంచి ధర్మానికి మారుపేరై నిలబడ్డాడు. ఎందుచేత లోకంలో ధర్మము అనేటటువంటి మాట అన్వయమయ్యేటటువంటిది కేవలం మనుష్యునకు మాత్రమే అన్వయమవుతుంది. శంకర భగవత్పాదులు జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. నరజన్మ లభించడం అంత తేలిక కాదు అంటారు. శ్రీరామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ, ధర్మశాస్త్రాలు కానీ 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునకు తప్ప మిగిలిన ఎవ్వరికీ పనికొచ్చేవి కావు. ధర్మాన్ని అనుష్ఠించి దాని వలన భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహముగా కలిగినటువంటి జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. మర్త్యలోకమై ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ ఒక్క మనుష్యులకు మాత్రమే ఒక్క విశేషం ఉంది. దేవతలకి కర్మాధికారం లేదు. కాబట్టి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యాన్ని సంపాదించుకోరు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఇక్కడ పుడతారు. మిగిలినటువంటి తిర్యక్కులు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణులకు కర్మాధికారం లేదు. వాటికి ఉన్నదొక్కటే ధర్మం, పశుధర్మం. అటువంటి పశుధర్మంతో బతుకుతాయి తప్ప పుణ్యకర్మలు చేయడానికి, శాస్త్రాధ్యయనం చేయడానికి వాటికి అవకాశం లేదు. మనుష్యునిగా పుట్టినటువంటి వాడు మాత్రం శాస్త్రాన్ని అధ్యయనం చేసి ధార్మికంగా జీవించడం అన్నది ఎలాగో తెలుసుకొని ధర్మాన్ని అనుష్ఠానం చేసినటువంటి కారణం చేత ఈ లోకమును విడిచిపెట్టిన తరువాత దేవతగానూ మారగలడు.
అథవా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితిని పొందగలడు. లేదు, ధర్మాన్ని విడిచిపెట్టి పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని గడిపినటువంటి కారణం చేత కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోగలడు. ఇంతటి విశేషాధికారం ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అందుకు శంకర భగవత్పాదులు జంతూనాం నరజన్మ దుర్లభం అని పిలిచారు. అటువంటి మనుష్య శరీరం ఎంత గొప్పదో లోకానికి చూపించడానికి మనుష్యునిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకం చాలా విశేషమైనటువంటి వైభవాన్ని సంతరించుకుంది. ఎందుచేత అంటే అభిషేకమునందు ప్రధానమైనటువంటి ద్రవ్యము నీరే. అభిషేకం శివలింగానికి చెయ్యండి, అభిషేకం విష్ణు స్వరూపానికి చెయ్యండి, అభిషేకం పరదేవతకి చెయ్యండి, అభిషేకమునందు ప్రధానమైనటువంటి ఉపకరణము జలమొక్కటే. అటువంటి నీటిని అభిషేకానికి తీసుకొచ్చేటప్పుడు ఎన్నో నదుల నుండి నీటిని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ నదీ జలములతో సముద్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఎందరో రాజులు వచ్చారు ఈ లోకంలో. పోతన గారు చెప్పినట్టు కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు. ఎందరో రాజులు వచ్చారు, పట్టాభిషేకాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు కూడా లోకంలో ఎవరికి జ్ఞాపకం లేవు. కానీ ఒక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమునందు మాత్రం ఒక విశేషం ఉంది. 500 నదుల జలాల్ని, 4 సముద్రాల యొక్క జలాల్ని వానరులు విశేషమైనటువంటి బలసంపన్నులు రామచంద్రమూర్తి పక్కనే ఉన్న కారణం చేత ఇవాళ పట్టాభిషేకం జరుగుతుందనగా ముందు రోజు రాత్రి సమీకరించి తీసుకొచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అంటారు మహర్షి. ఎందరో బ్రహ్మర్షులు ఇంతమంది కలిసి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసిన కారణం చేత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలించినటువంటి పరిపాలన ఎంత గొప్పదవుతుంది అనడానికి ఒక హద్దు ఏర్పడింది, ఒక ప్రమాణము ఏర్పడింది. మనం ఇవాళ కూడా రామరాజ్యం రామరాజ్యం అనడానికి కారణం రామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకము చేత రామచంద్రమూర్తి చక్రవర్తిత్వాన్ని పొందడం ఒక ఎత్తైతే, ఒక్క శ్రీరామ పట్టాభిషేకంలోనే ముందు రోజు వెళ్ళి ప్రాతకాలానికి తీసుకొచ్చినటువంటి నదుల జలాలతో సముద్ర జలాలతో పట్టాభిషేకం జరగడం ఒకెత్తు. పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఎందుచేత అంటే సనాతన ధర్మము యొక్క జీవమంతా ఎక్కడ ఉంటుంది అంటే అగ్ని ఆరాధన ఎందు ఉంటుంది. అందుకే ఋగ్వేదం ప్రారంభమవుతూనే అగ్నిమీళే పురోహితం అంటూ మొదలవుతుంది. సనాతన ధర్మమునకు జీవగర్ర అగ్ని ఆరాధనం. యజ్ఞమునందు దేవతలకు ఇచ్చినటువంటి హవిస్సు చేత ప్రీతి పొందినటువంటి దేవతలు సమస్తమైనటువంటి ప్రాణులకు కావలసినటువంటి సుఖములకు సాధనమైన వాటిని వర్షిస్తారు. శం ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. ఒక్క మనుష్యుల కోసం కాదు యజ్ఞం చేసేది. 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులు, సమస్త ప్రాణులు కూడా దేని చేత సుఖము పొందుతాయి అంటే యజ్ఞము చేత సుఖము పొందుతాయి. అందుకే గోవింద పట్టాభిషేక ఘట్టానికి ముందు జరిగినటువంటి నేపథ్యంలో యజ్ఞం గురించి మాట్లాడుతూ ఆ మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తండ్రిగా మనగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి నందుడు ఒక మాట అంటాడు. మఖము చెయ్య వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటాడు. ఆ యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి పొందుతారు. దేవతలు ప్రీతి పొందితే దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. రాముడు సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుందో నిరూపణం చేశాడు. అనేకమైనటువంటి అశ్వమేధయాగములు, వాజపేయములు, పౌండరీకములు ఇన్నిటిని చేశాడు. అందుకే రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నటువంటి కాలములో ఈ ఫలితములు కలిగాయి అని పట్టాభిషేక సర్గలో చెప్తారు. ఇంటికి తాళం వేసుకోవలసిన అవసరం లేదు, చొరభయం లేదు. పెద్దవాళ్ళు పిన్నలకి శ్రాద్ధకర్మ చెయ్యవలసినటువంటి అవసరం కలగలేదు. ఏ స్త్రీ కూడా వితంతువుగా జీవించవలసినటువంటి దుర్భాగ్యాన్ని పొందలేదు.
ఎక్కడో దూరదేశంలో బంధువులుండి బెంగ పెట్టుకుని మిగిలినటువంటి వాళ్ళు వేరొక దేశంలో బ్రతకవలసినటువంటి అగత్యం కలగలేదు. ధర్మము వర్ణమును ఆశ్రమమును ఆశ్రయించి ఉంటుందని వేదము యొక్క ప్రతిపాదన కనుక వర్ణాశ్రమములలో ఉన్నవారందరూ కూడా తమ తమ వర్ణముల యొక్క తమ తమ ఆశ్రమముల యొక్క ధర్మాన్ని అనుష్ఠానం చేశారు. ధర్మము నిలబడడానికి రాముడు ప్రాణమయ్యాడు. ఎందుచేత అంటే రాముడు సాక్షాత్తు రాశీభూతమైనటువంటి ధర్మము. ఈ మాట చెప్పినది ఋషులు కాదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ మారీచుడు చెప్పాడు అరణ్యకాండలో. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేశాడో అదే ధర్మాన్ని లోకమంతా అనుష్ఠానం చేసింది. వర్ణము ఆశ్రమము బట్టి ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడి ధర్మం వేరొక ఆశ్రమంలో ఉన్నవాడికి ఉండదు. బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు, గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు, వానప్రస్థు ధర్మం సన్యాసిది కాదు. ఎవరి ధర్మం వారిది. రాముడు తాను క్షత్రియుడిగా చక్రవర్తిగా తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని పరాకు లేకుండా అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మములను తాము అనుష్ఠించారు. అలా అనుష్ఠించినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షితః. అనుష్ఠింపబడినటువంటి ధర్మము యొక్క ఫలితముగా లోకంలో ఉన్న జనులందరూ సంతోషాన్ని పొందారు. కేవలం రాముడు ఏదో కర్ర పట్టుకుని కత్తి పట్టుకుని శాంతి స్థాపించాడని చెప్తే అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకొకటి ఉండదు. రాముడు తాను స్వయంగా ధర్మాన్ని అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉండేటటువంటి ప్రయోజనాన్ని తన పరిపాలనా కాలమునందు ఉన్నటువంటి జనులందరూ తెలుసుకునేటటువంటి అవగాహన పొందేటట్టుగా అదృష్టాన్ని కల్పించాడు. ఆ కారణం చేత లోకమంతా కూడా శాంతియుతంగా ఉండగలిగింది. శ్రీరామ పట్టాభిషేకానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే ఆనాడు జరిగినటువంటి పట్టాభిషేకం కాదు, ఈనాటికి శ్రీరామ పట్టాభిషేకం చేస్తాం. ఎందుకు శ్రీరామ పట్టాభిషేకం చేయాలి అంటే శ్రీరామ పట్టాభిషేకం చేస్తే భరతవాక్యమని భరతుడు ఒక మాట పలికాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అన్నాడు. యావదావర్తతే చక్రం, రథచక్రం ఎంత దూరం వెడుతుందో అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతవరకు రథచక్రం వెడుతుంది. రథచక్రం ఎంత దూరం వెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి అంతటికీ కూడా ఎంత కాలము ఈ భూమి ఉంటుందో అంతకాలము కూడా శ్రీరామ నీవే చక్రవర్తివి. స్వామిత్వం అనువర్తయ. స్వం అంటే అన్నీ తనదిగా కలిగినవాడు. రామా ఇవి అన్నీ నీవి. నీవైనటువంటి రామా నన్ను నీ బంటుగా స్వీకరించు. ఇది త్యాగరాజస్వామి వారి యొక్క హృదయం. అందుకే బంటు రీతి కొలు వియ్యవయ్య రామ అని అడుగుతారు. నేను నీ బంటుని, నేను నీ బంటుని కనుక నీ చేత నేను పరిపాలింపబడుతున్నాను. నీ చేత నేను పరిపాలింపబడుతుండగా నా యందు అధర్మం అనేటటువంటిది ప్రచోదనం అవడానికి, నా చేత అనుష్ఠింపబడడానికి అవకాశం లేదు. ధర్మాన్ని అనుష్ఠానం చేసిన వాడు పాడయ్యాడన్నది లోకంలో లేదు. కాబట్టి రామా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ నీవే ప్రభువు. రామరాజ్యం కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా కూడా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసి ఆయనని సింహాసనంలో కూర్చోబెడతారు. వాల్మీకి రామాయణంలో విశేషమైనటువంటి ఫలితము పారాయణ చేత కలిగేటటువంటి సర్గలలో ఒకటిగా కీర్తింపబడింది పట్టాభిషేక సర్గ. అందున ప్రత్యేకించి మకుటధారణకి సంబంధించినటువంటి శ్లోకాలున్నాయి. వశిష్ఠ మహర్షి ఆ పరంపరాగతంగా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తుల చేత ధరింపబడినటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచి పూజించినటువంటి ఆ వర్ణనతో కూడుకున్నటువంటి ఘట్టాన్ని ఎవరు పారాయణ చేస్తారో, ఎవరు వింటారో, ఎవరు చదువుతారో వారు సమస్తమైన కష్టముల నుంచి పైకొస్తారు. ఈ మాట నేను చెప్పడం కాదు, సంప్రదాయికంగా ఒక విషయం ఉంది. మనకి శ్రీరామ నవమి నాడు యథాశాస్త్రంగా చెయ్యవలసింది ఏది అంటే యథార్థానికి శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ చెయ్యాలి. ఒకవేళ మనకి పారాయణ చేయడం చేత కాకపోతే సంస్కృత భాష యందు ప్రవేశం ఉన్నటువంటి పండితుల్ని పిలిపించి రామాలయంలో అందరూ కూర్చుని ప్రదోష వేళలో ఒకసారి పట్టాభిషేక సర్గ వినమని చెప్తోంది.
మనకి శ్రీరామ నవమిని ఎలా చెయ్యాలి అనేటటువంటి గ్రంథాలు అలా వ్యాఖ్యానం చేశాయి. అంటే నా ఉద్దేశ్యం సీతారామ కళ్యాణం చేయడం తప్పని నేను చెప్పట్లేదు. సీతారామ కళ్యాణం చెయ్యడం కూడా మహావిశేషమే. కానీ శ్రీరామ పట్టాభిషేక సర్గ శ్రీరామనవమి నాడు చదివి తీరాలి. రామ జనన సర్గ, పట్టాభిషేక సర్గ, ప్రత్యేకించి కిరీటధారణకి సంబంధించిన శ్లోకాలు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి అపరశంకరులుగా ప్రఖ్యాతి వహించి సన్యాస ధర్మాన్ని త్రేతాయుగంలో రామచంద్రమూర్తి నరుడిగా ఎలా ధర్మాన్ని పాటించారో అలా ఈ యుగంలో మళ్ళీ సన్యాస ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ఈ ధర్మానికి చెందనటువంటి బౌద్ధ ధర్మానికి చెందిన దలైలామా చేత కూడా కీర్తింపబడి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా తన పాదయాత్రలో విజయయాత్ర చెయ్యవలసిన చోట ఎక్కడైనా శ్రీరామనవమి వస్తే పట్టాభిషేక సర్గ పారాయణ చేయిస్తూ ఉండేవారు. కాబట్టి పట్టాభిషేక సర్గ పారాయణకి అంత విశేషం ఉంది. అటువంటి సర్గ పారాయణకే అంత విశేషం ఉంటే ఇక స్వయంగా పట్టాభిషేకమే చేస్తే రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోపెట్టి రాముని చేత నేను పరిపాలింపబడుతున్నానన్న భావన మనసు యందు బాగా నిలబెట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడికి భయమన్న మాటకి ఆస్కారం ఉండదు. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. రుక్మిణీదేవితో కలిసి సింహాసనం మీద కూర్చున్నటువంటి కృష్ణమూర్తి గురించి మాట్లాడుతూ. అలాగే ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేసి సీతాసహితుడై పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గని విన్న, పట్టాభిషేకాన్ని చూసిన అంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందుకే ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి పట్టాభిషేకమైన కలియుగంలో కూడా అందరం శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తూనే ఉంటాం. ఒక నరుడిగా పుట్టి పట్టాభిషిక్తుడై ఆ రామచంద్రమూర్తి యొక్క కథ, ఆ రామచంద్రమూర్తి యొక్క నామము అంతటి విశేషాన్ని పొందగలగడానికి కారణం కేవలము ధర్మాన్ని అనుష్ఠించడమే. రామాయణము అన్న మాటకే కాదు, అసలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆర్ష వాంగ్మయాన్నంతటినీ పట్టుకుని పిండేస్తే వచ్చేటటువంటి రెండు అక్షరాలు ధర్మం. ఆ ధర్మం తెలుసుకోవడం ఒకెత్తైతే ధర్మాన్ని అనుష్ఠానం చేయడం ఒకెత్తు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సీతమ్మ రావణాసురుణ్ణి. నీకిక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెబితే వినవా? నీకు తెలియదనుకోవడానికి ఆస్కారం లేదు. నువ్వు వేదం చదువుకున్నావు, సంధ్యావందనం చేస్తావు, అనుష్ఠానం చేస్తావు, అభిషేకం చేస్తావు, ఇన్ని తెలుసున్న వాడివి నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టావు అంటే ఆ ధర్మమును ఆచరించని నాడు నీ జీవితానికి ప్రయోజనం ఎక్కడుంది అని అడిగింది. ధర్మము అనేటటువంటిది తెలిసి ఉండడం కాదు, తెలిసి ఉండడం అనుష్ఠించడానికి నేపథ్యం కావాలి. సంధ్యావందనం చెయ్యాలి అని తెలియడం ధర్మం కాదు, సంధ్యావందనం చెయ్యడం ధర్మం. 6:30 6:30 6 గంటలకో 5:30కో వచ్చి నువ్వు రామాయణం చెప్పనంత మాత్రాన ఈ ఆకాశం భూమి మీద పడిపోదు. నువ్వు సంధ్యావందనం చేయకపోతే మాత్రం పాడైపోతావు. తెలియక వాళ్ళు నిన్ను 5 గంటలకి సభకి రమ్మని పిలిచినా సంధ్యావందనం కోసం నువ్వు రాకపోతే నీ యందు ఏ దోషము ఉండదు. సంధ్యావందనం చేయవలసింది. ధర్మము అంటే అనుష్ఠానము. నువ్వు అసలు అనుష్ఠానం చెయ్యకుండా పెద్ద కబుర్లు ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు. నువ్వు అసలు ముందు అనుష్ఠానం చెయ్యాలి. అనుష్ఠాన తత్పరత అంటే రామచంద్రమూర్తిని చూడాలి. ఎంత తెల్లవారుసామున లేస్తాడు, ఎలా స్నానం చేస్తాడు, ఎలా అనుష్ఠానం చేస్తాడు, గురువుల దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, తల్లి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, తండ్రి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు. ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం అంటే రామచంద్రమూర్తి. అటువంటి రాముడికి పట్టాభిషేకం చెయ్యడము అంటే దానికి పూర్వాంగం ఒకటి ఉంటుంది. ఎందుకు చెయ్యాలి రాముడికి ఇప్పుడు పట్టాభిషేకం అంటే రాముని యొక్క గొప్పతనాన్ని మనం మనసులో స్మరణ చేస్తాం. మీరు రాముని యొక్క గొప్పతనాన్ని స్మరణ చెయ్యడము అన్న మాటకు అర్థం 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క జీవితమును పారాయణ చేసి తెలుసుకునేటటువంటి ప్రయత్నము అనేటటువంటిది అక్కర్లేదు. ప్రధానమైనటువంటి మలుపులు రామాయణానికి కణుపులు ఎక్కడున్నాయో ఆ కణుపుని పట్టుకోగలిగితే చాలు. శ్రీరామాయణానికి ఎన్నో కణుపులున్నాయి. ఇక్షుదండానికి ఉన్నట్టుగా
అందులో అనేకమైనటువంటి అమృత భాండములు, అనేకమైనటువంటి విశేషములు, లోకోద్ధారకమైనటువంటి సందేశములు నిక్షిప్తమై ఉంటాయి. పెద్దలు శ్రీరామాయణం గురించి ఎప్పుడు మాట్లాడినా రామాయణం 24,000 శ్లోకాలు చదువుకుని తెలుసుకున్న తర్వాత అనుష్ఠించడం కాదు. రామాయణాన్ని నువ్వు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుని చూస్తే ఆ రంగులో కనపడుతుంది. నీకు ఏ రకంగా రామాయణం కావాలనుకుంటున్నావో ఆ రకంగా రామాయణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు, అనుష్ఠాన బలాన్ని కల్పిస్తుంది. నేను ఇవాళ ఈ మాట మీతో అన్నాను కాబట్టి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు లొంగుట అని ఒక మాట ఉంటుంది. లొంగుట అనేటటువంటి మాట లేదనుకోండి, ఆ ప్రాణి ఎవరికీ ఉపయుక్తము కాదు, తనకి తాను కూడా ఉపయుక్తము కాదు. ఒక ఏనుగు ఉందనుకోండి, మావటికి లొంగుతుంది. అంత బలమైన ఏనుగైనా మావటికి తనంత తాను లొంగిపోయింది కనుక మావటి తెచ్చి అక్కడ పెట్టినటువంటి ఆ అంకుశాన్ని దాటి కాలు కూడా వెయ్యదు కనుక, తొండాన్ని ఊపుతూ అలా నిలబడిపోతుంది కనుక, ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద గురువాయూరులో కృష్ణ పరమాత్మని ఎక్కిస్తున్నారు, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కిస్తున్నారు, అనేక క్షేత్రాల్లో అనేక ఈశ్వర స్వరూపాలను ఎక్కిస్తున్నారు. అదే ఏనుగు నేను ఎవరి మాట వినను, ఎవరికి లొంగను అందనుకోండి, అప్పుడు ఆ ఏనుగు మీద భగవంతుణ్ణి అధిరోహణ చేయించి ఎలా ఊరిరిగింపు చేయిస్తారు? లొంగింది కాబట్టి ఏనుగు ఉపయుక్తమైంది. ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి, అది లొంగితేనే ఉపకారం. ఒక గుర్రం ఉందనుకోండి, దాని రౌతుని ఎక్కించుకుని దౌడు తీయడంలో దానికి ప్రాధాన్యత ఉందనుకోండి, అటువంటి శిక్షణ అది పొందితే ఆ గుర్రం వల్ల ప్రయోజనం. ఆ గుర్రం ఎవరినీ ఎక్కించుకోదు, ఎక్కిన వాడిని కింద పడేసి పరిగెడుతుంది అనుకోండి, అప్పుడు ఆ గుర్రం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎవరికీ ప్రయోజనం ఉండదు. పడిపోయిన రౌతుని కూడా కాపాడగలిగినటువంటి దక్షత గుర్రం యందు ఉందనుకోండి, ఆ గుర్రం ఎప్పటికీ స్మరింపబడుతుంది. ఒకానొకప్పుడు స్కూటర్ కంపెనీ వాళ్ళు చేతక్ అనేటటువంటి పేరు బజాజ్ కంపెనీ వాళ్ళు స్కూటర్లకు పెట్టుకున్నారు. ఆ చేతక్ రాణా ప్రతాప్ సింగ్ యొక్క గుర్రం. ఆ గుర్రం యుద్ధం జరిగినప్పుడు రాణా ప్రతాప్ సింగ్ స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే శత్రువులు కత్తితో పొడిచి చంపడానికి అవకాశం ఇవ్వకుండా రాణా ప్రతాప్ సింగ్ శరీరాన్ని రక్షణ చేస్తూ ఆయనని జాగ్రత్తగా తీసుకొచ్చి అంతఃపురంలో అప్పజెప్పింది. మళ్ళీ రాణా ప్రతాప్ సింగ్కి తగినటువంటి శుశ్రూష చేస్తే ఆయన లేచి బట్ట కట్టి మళ్ళీ పరిపాలన చేశాడు. స్పృహ తప్పి తన మీద పడిపోయినటువంటి తన రాజుని కూడా దక్షతతో రక్షించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గుర్రం కాబట్టి ఆ చేతక్ పేరు ఇవాల్టికి స్కూటర్ కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. అంటే లొంగనిది లోకంలో ఎప్పుడూ ఉపకారం కాదు. నా అంతటి వాణ్ణి నేను ఎవరికి లొంగాలి అని ప్రశ్న వేసిన వాడు ఎవరికీ పనికిరాడు. వాడు వాడికి పనికిరాడు, వాడు లోకానికి పనికిరాడు. నా అంత వాణ్ణి నేనుని గుండెల మీద చెయ్యేసుకు చూపించి అహంకరించినటువంటి వాళ్ళ జీవితాలు పతనమైపోవడానికి పనికొచ్చాయేమో కానీ వాడి నుండి మనం ఇది నేర్చుకుందాము అన్నది ఏదైనా ఉంటే అదిగో అలా గుండెల మీద చేసుకుని గర్వంతో ఉన్నవాడే ఇలా పాడయ్యాడని తెలుసుకోవడానికి ఒకదానికే పనికొస్తుంది అంతే. కానీ వశవర్తి లొంగిన వాడెవరున్నాడో వాడు మాత్రం లోకానికంతటికీ కూడా మార్గదర్శకుడవుతాడు. అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనని ఒక ఆదర్శమూర్తిగా స్వీకరించి ఆయన పథంలో నడవవలసినటువంటి వాడు అవుతాడు. లొంగుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లొంగుట అంటే ఎవరికి పడితే వాళ్ళకి లొంగకూడదు. లొంగుట అంటే స్వామి భక్తి, అన్యథా దాని పేరంతే. స్వామి అంటే స్వం, అన్నీ ఆయనదిగా కలిగినవాడు కాబట్టి ఆయన ఎలా చెప్తే నేను అలా వింటాను అంతే తప్ప ఆయన చెప్పనిది నేను వినను, ఆయన చెప్పనిది నేను చెయ్యను, ఆయనకి అపకీర్తి తేను, నా వలన ఆయన బెంగ పెట్టుకోకుండా ప్రవర్తిస్తాను. అలా తనకు తాను వశపడిపోయిన వాడెవడో వాడు లొంగిపోయాడు అని పిలుస్తాం, లేదా స్వామి భక్తి కలిగిన వాడు అంటాం. స్వామి భక్తి అన్నది ఎవరి పడితే వాళ్ళ పట్ల ఉండడానికి వీల్లేదు. ఆఖరికి పరిపాలన చేస్తున్న ప్రభువే కానివ్వండి, ధర్మ మార్గంలో లేనివాడు కానప్పుడు వశవర్తి కావలసిన అవసరం లేదు. ఎందుచేత అంటే అలా ఆదర్శంగా స్వీకరించి వశవర్తి అయితే అలా ఎవడు వశపడ్డాడో వాడి జీవితం పాడవుతుంది. కర్ణుడు దుర్యోధనుడికి వశవర్తి అయ్యాడు. నాకు అపారమైన స్వామి భక్తి అన్నాడు. ఏమయ్యాడు కర్ణుడి చిట్ట చివరికి?
అక్కరలేని చోట స్వామి భక్తి, యోగ్యత లేని చోట స్వామి భక్తి ప్రదర్శనం మంచిది కాదు. రామచంద్రమూర్తి పట్ల స్వామి భక్తి ప్రదర్శించిన హనుమ ఏమయ్యారు? నిత్యస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు, ఎప్పుడూ నమస్కరించవలసిన వారు, భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ వశవర్తి కావాలి. ఆయన నాకు ఎదురుగుండా ఉండక్కర్లేదు, నేను ఈ పని చేస్తే వారు అంగీకరిస్తారా, ఆ ఒక్క ప్రశ్న నాలో ఉందనుకోండి. ఇవాళ మహాస్వామి వారు శరీరంతో ఉన్నారా లేదా పక్కన పెట్టండి, నేను ఇలా ప్రవర్తిస్తే మహాస్వామి వారు నా ముఖం చూస్తారా, నేను రేపు పొద్దున్న గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అంటూ ఆయనకి నమస్కారం చెయ్యగలనా, ఈ సాయంకాలం నేను సంధ్యావందనం చేయడం మానేసి రేపు పొద్దున్న పూజామందిరంలోకి వెళ్ళి ఆయనకి నమస్కారం చేయడం కుదురుతుందా, ఆయన ఒప్పుకుంటారా? ఒక్కనాటికి ఒప్పుకోరు. కాబట్టి సంధ్యావందనం చెయ్యి. ఏది పోని నీకు అక్కర్లా, సంధ్యావందనం చెయ్యి. నీకు ఆయన ఎదురుగుండా ఉన్నారా కాదు, ఆయనకి నువ్వు వశవర్తివయ్యావు. అందుకే ఆయన ఎదురుగుండా నిలబడక్కర్లేదు, ఆయన దీనిని అంగీకరించరు, నువ్వు ఆ పని చెయ్యవు. ఇది మనిషిని దిద్దుతుంది. ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి పడేసి నేల మీద శిల్పి ఉలిపెట్టి సుత్తి పెట్టి చెక్కుతాడు. తాను చెక్కినటువంటి శిల్పానికే ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయంలో నిలబెట్టిన తరువాత అర్చకుడు వచ్చి కంటి చివర చిన్న పెంకుండిపోయింది, సుత్తితో కొట్టేయి అన్నాడు అనుకోండి, శిల్పి ఇక దాన్ని కొట్టడు. ఇంకా పెచ్చు ఉండిపోయినా అది నన్ను కూడా అనుగ్రహించగలిగిన స్వామి, అలా చెక్కకూడదు, తప్పు, మీరు నన్ను అడగకూడదంటాడు. అదే శిల్పి ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు దాని గుండెల మీద కూర్చుని సుత్తితో కొట్టాడు. ఒకసారి నీకు నిజంగా మనసులో ఆ లొంగుబాటన్నది అలవాటైతే, ఎవరికి నువ్వు వశవర్తివి కావాలో వారికి వశవర్తివి కావడం అన్నది అలవాటైతే, నీ జీవితం దేవాలయంలో ప్రతిష్ఠింపబడినటువంటి పరమేశ్వర స్వరూపం అవుతుంది. నీ నామము లోకోద్ధారకమవుతుంది, యుగాలతో సంబంధం లేకుండా స్మరింపబడతాడు. అటువంటి వాడు లోకాన్నంతటినీ ఉద్ధరణ చేస్తాడు. అందుకే రామచంద్రమూర్తి మనకి జీవితంలో నేర్పినటువంటి పాఠం ఇది. ఆయన ఎవరికి వశవర్తి అయ్యాడు? ఆయన తల్లికి వశవర్తి, తండ్రికి వశవర్తి, గురువుకు వశవర్తి. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. శ్రీరామాయణంలో అత్యంత ప్రకాశాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వేదము ఎప్పుడు ఎవరికి తాను వశవర్తి కావాలని చెప్పిందో వారికి వశవర్తులయ్యారు. అందుకని అది వేదోపబ్రహ్మణమైంది. అలా లొంగని నాడు సీతారాముల యొక్క వ్యక్తిత్వాలకు అర్థం లేదు. రాముడు ఎవరికి వశవర్తి? తండ్రికి వశవర్తి. రామాయణం చదవండి, రాముడు అసలు తండ్రి దగ్గర మాట్లాడడు, కూర్చుంటాడు, లేస్తాడు, తండ్రికి అభివాదం చేస్తాడు, వెళ్ళిపోతాడు. తండ్రి నువ్వు ఈ పని చెయ్యి అంతే, ఆయనకి శాసనం. మనకి లోకంలో ఒక మాట ఉంది, ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్పింది మాత్రం సలహా కాదు, శాసనం. గురువుగారు ఒక మాట చెప్పారనుకోండి, ఒరే ఇవాళ సభకి నువ్వు వెళ్ళొద్దు అన్నారనుకోండి గురువుగారు, ఎవరు ఏమనుకోనివ్వండి, నేను వెళ్ళక్కర్లేదు ఆ సభకి, అది శాసనం అంతే. గురువుగారు వెళ్ళొద్దన్నారు, ఇక వెళ్ళక్కర్లేదు. నా బుద్ధి కన్నా గురుబుద్ధి విశేషత, గురువుగారు చెప్పిన మాట శాసనం అంతే. నేనే ఒకనకొకప్పుడు గొప్ప దీక్షతో ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో మా గురువు గారు నన్ను పిలిచి, ఇవాళ సాయంకాలం 6:30 నువ్వు ఫలానా చోటుకు వచ్చి గంట సేపు ఉండాలి అన్నాడు. గురువుగారు ఫలానా చోట ప్రసంగాలు చేస్తున్నానండి అన్నాను. నేను చెప్తున్నాను రా అన్నారు. అంతే ఆజ్ఞ. నేను 6:30 గురువు గారు చెప్పిన చోటికి వెళ్ళి ప్రసంగం చేసి అందరూ కూర్చునుండగా 8 గంటలకు వచ్చి నేను సభకి క్షమాపణ చెప్పలేదు. నా గురువు గారి ఆజ్ఞ నేను ఔదలదాల్చాను కాబట్టి నా యందు ధర్మలోపం లేదు. మళ్ళీ రేపు మీకు ప్రసంగం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాను. గురువు గారి ఆజ్ఞ తప్ప గురువు గారి సలహా అన్న మాట లోకంలో ఉండదు. నువ్వు గురువు గారు అని పిలిచినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిలవాలి. ఆయన చెప్పిన మాట నేను జీవితంలో పాటిస్తాను. ఆయన మాట వినా నాకు శాసకత్వం ఇంకొకటి లేదు. అది నాకు ఉద్ధారకమని నమ్మగలిగితే వశవర్తి అయ్యాడని గుర్తు. ఏ వర్ణములోని వారికైనా సరే, ఒక్క బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి అయితే గాయత్రి ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి తండ్రి గురువని కాదు. ఆఖరికి 4వ వర్ణంలో ఉన్న వాళ్ళకైనా చదువు చెప్పించి అభ్యున్నతిని కోరుతాడు కాబట్టి తండ్రి గురువే.
రుద్రాధ్యాయం అష్టమానవాకంలో శివుడు ఏ రూపంలో తిరుగుతున్నాడు అంటే మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ మయస్కరాయచ సుఖాన్ని కోరినవాడై క్షేమాన్ని కోరినవాడై అభ్యున్నతిని కోరినవాడై గురుస్వరూపంగా తండ్రిగా ఈ లోకంలో గురువు ఉన్నాడు. అందుకే అక్షరాభ్యాసం చేయించిన యథార్థానికి అక్షరాభ్యాసం వైదిక కర్మ కాదు. ఎందుచేత అంటే మనకి సనాతన ధర్మంలో గురువు గారి దగ్గర కూర్చుని వినడం వైదిక కర్మ, శృతి ప్రమాణం. ఉపనయనం చేస్తే గురువు గారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకుంటాడు. వేదం నేర్చుకునేటప్పుడు గురువుగారు పలక మీద దిద్దించరు, గురువుగారు పలుకుతారు, శిష్యుడు వింటాడు. చెవి ప్రమాణంగా ఉంటుంది తప్ప పలకల్లో అక్షరాలు దిద్దించడం అనేటటువంటిది వైదిక కర్మ కాదు. అక్షరాభ్యాసం వైదిక కర్మగా గుర్తింపబడలేదు. అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళడం అంత గొప్ప విశేషం, గురువు గారి ఆజ్ఞ ఔదల దాల్చడం అంత గొప్ప విశేషం. చదువు నేర్పిస్తున్నాడు కాబట్టి తండ్రి మయస్కరాయచ గురుస్వరూపం. అటువంటి గురువైనటువంటి తండ్రి ఎవరున్నాడో ఆ తండ్రికి వశవర్తి అయి బతకాలి. ఆ తండ్రి మాట ఉల్లంఘనం చేయడం కన్నా దోషం నరజన్మకి వేరొకటి లేదు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి, రాముడికి ఇది ఎలా తెలిసింది అని మీరు నన్ను అడగచ్చు. ఏమంటే మరి రాముడికి ఎవరో చెప్పాలి కదా ఇది కూడా, మరి రాముడికి ఎలా తెలిసింది ఈ విషయం? మహానుభావుడు కనుక వాల్మీకి మహర్షి ఋషిప్రోక్తమైన ఆదికావ్యం కనుక పరమాద్భుతంగా చెప్పారు. రాముని యొక్క విద్యాభ్యాసం గురించి మాట్లాడుతూ సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణైః. సర్వే వేదవిదః, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు వేదాన్ని చదువుకున్నారు. సర్వే వేదవిద శూరాః, కేవలము చదువుకోవడం కాదు, మహాశూరులయ్యారు. శూరులు అంటే కేవలం కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడని కాదు, పండితుడు అని ఒక అర్థం. పండితుడు అంటే శ్లోకాలు పద్యాలు బట్టి పట్టిన వాడని కాదు దాని అర్థం. పండాహ, భక్తి కలిగిన వాడని అర్థం. భక్తి కలిగిన వాడు అంటే చారస్తంతో పూజ చేస్తాడని కాదు దాని అర్థం. ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడని ప్రమాణముగా విశ్వసించినవాడు, దానికి వేదమును ఆధారముగా తీసుకున్నవాడని అర్థం. కాబట్టి సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః. వాళ్ళు చదువుకున్న చదువంతా దేనికి పనికొచ్చింది? లోకము యొక్క హితమునకు పనికొచ్చింది తప్ప గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య తన స్వార్థం కొరకు మాత్రమే ఉపయోగించిన వాళ్ళు కారు. తనకి ఏ విద్య వచ్చో ఆ విద్యనంతటినీ లోకం కోసం పంచిపెట్టాడు రామచంద్రమూర్తి. లోకోద్ధరణ కొరకు ఉపయోగించాడు. దానివల్ల గురువులు కూడా తరించారు. అయోగ్యుడైన వాడికి చదువు చెప్పారనుకోండి, వాడు లోకాన్నంతటినీ హింస పెడుతున్నాడు అనుకోండి, ఎవడరా వీడికి ఈ చదువంతా నేర్పినవాడు అంటారు. పోతన గారు భాగవతం చేస్తూ జ్ఞాన కలుమిలోని శారదయువోలే అంటారు. వాడు కలుడు, దుష్టబుద్ధి, వాడికి చదువు కూడా వచ్చిందనుకోండి, జ్ఞానం కూడా ఉందనుకోండి, ఇక వాడిని ఎవరు పట్టుకోగలరు? వాడు ఇంకా బాగా మోసం చేస్తాడు. ఏమీ తెలియని వాడు జేబు దొంగతనం చేస్తాడు, సాఫ్ట్వేర్ దొంగతనాలు చేయగలిగిన వాడిని పట్టుకోగలిగిన వాడు ఎవరు ఉంటాడు? కాబట్టి సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వాళ్ళకి విశేషమైన జ్ఞానం ఉన్నది. గుణైః, గుణములుగా ప్రకాశించినది. గుణముగా ప్రకాశించుట అన్న మాట ఎందు రెండు అర్థములుంటాయి. ఒకటి, సంస్కారమును ఏర్పరచగలిగినటువంటి విషయములను మాత్రమే ఇంద్రియములనబడేటటువంటి కిటికీల గుండా లోపలికి పంపగలిగినటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ చేత ఆర్ద్రమైన మనస్సు నుండి ఉద్భుతమైనటువంటి మంచి ఆలోచనల చేత లోకహితమైనటువంటి కర్మ ఆచరించుట. ఇప్పుడు నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎవరో ఒక ఆవిడ ఏడుస్తోంది, అయ్యా నాకు అన్నం లేకపోతే పర్వాలేదండి, 3 రోజుల నుంచి బిడ్డకు అన్నం లేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, ఒక్క రొట్టె ముక్క కొని పెట్టండి. విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం అంటారు కనకధారాస్తవంలో శంకరాచార్యులు వారు. పక్షి అయితే పర్వాలేదు, పక్షి పిల్ల మాయి బ్రాహ్మణి అన్నారు. ఆకలితో పడిపోయిందనేటప్పటికీ నాకే అన్నం లేనంత తల్లడిల్లిపోయి వెళ్ళి రొట్టె తెచ్చి అక్కడ కూర్చుని పిల్లని నీళ్లు జల్లి పైకి లేపి ఆ రొట్టె పెట్టి కాసిన మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ పిల్ల అలా పడిపోకుండా చూసుకోమని ఒక 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి అంటే అసలు నాలో ఆ ఆకలిని గుర్తించి ఆవిడ ఆకలి నా ఆకలిగా పరితపించగలిగినటువంటి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఏర్పడడానికి నువ్వు ప్రపంచంలో ఎటువంటివి నీ జ్ఞానరంధ్రముల గుండా లోపలికి తీసుకుంటావు. కళ్ళతో చూడకూడనవన్నీ చూస్తే మనసుకి సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది?
చెవులతో వినకూడనివన్నీ వింటూ ఉంటే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? లోపలికి వెళ్ళేవి మంచివి పుచ్చుకున్నారు. గురువుల యొక్క నోటి గుండా రావలసినవి ఏవి మంచివో అవి లక్ష్మణ భరత శత్రుఘ్నుల మనసులోకి వెళ్ళాయి. గళంతీ శంభోహత్వ చరిత చరిత కిల్బిషరజో గళంతీ ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభి శివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. చెవుల గుండా వెళ్ళవలసిన అమృతం లోపలికి వెళ్ళింది. ఈ అమృతాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి పక్కన వశిష్ఠుడున్నాడా విశ్వామిత్రుడున్నాడా సంబంధం ఉండదు. ఎప్పుడు గురువుకి దాసులై జీవితం గడుపుతూ ఉంటారు. మేము గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం. ఆ గురువుకి చెడ్డ పేరు వచ్చేటట్టుగా వారు చెప్పిన ఒక్క విషయాన్ని కూడా మేము ఉపయోగించాం. లోకోద్ధరణ కొరకు ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించడానికి వీలైన రీతిలో వాళ్ళ మనస్సు ఆర్ద్రత పొందిన మనసు యందు సత్సంకల్పములు కలిగి ఆ సత్సంకల్పముల వలన లోకమునకు హితము కలిగేటట్టుగా వేదాన్ని విద్యల్ని వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు బోధించాడు. అంటే యథార్థానికి అసలు విద్యాబోధన ఎలా జరగాలనేటటువంటి విషయాన్ని రామాయణం చెప్పినట్టు చెప్పినవాడు లేడు. ఇవాళ తరగతి గదుల్లో పాఠ్యాంశాన్ని ఎలా చెప్పాలి అంటే వాల్మీకి రామాయణం బాలకాండని ఆదర్శంగా తీసుకుని తయారు చెయ్యాలి. ఒకప్పుడు ఉండేవారు అటువంటి విద్యామంత్రులు. మహానుభావుడు కల్లూరి చంద్రమౌళి గారు ఉండేవారు విద్యాశాఖామాత్యుడిగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా. ఆ రోజుల్లో ఆయన భద్రాచలాన్ని రక్షించడానికి ఎంత ప్రయత్నం చేశారో. తూర్పుగోదావరి జిల్లాలో వేద పండితుల చేత భాష్యాలు చేయించడానికి ఎంతమంది దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వాళ్ళ ఇళ్ల ముందు పడిగాపులు కాసి భాష్యాలు చేయించారు. అందుకు కదూ ఇవాళ వేద భాష్యాలు అందుతున్నాయి. కాబట్టి లోకహితే రతాహ, తెలుసుకున్న విషయాలు లోకము యొక్క హితము కొరకు ఉపయోగపడేటట్టుగా చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యందు అంకురించేటట్టుగా వశిష్ఠుడు విద్యాబోధ చేశాడు. ఆ కారణం చేత రాముడికి తెలుసు తండ్రి ఎవరు. తండ్రి అంటే కేవలము జన్మనిచ్చినవాడు కాదు, మయస్కరాయచ, తన సుఖము కొరకు తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అసలు ఆయన హృదయంలో అంత ప్రేమ ఉంది. త్యాగము చెయ్యడము వినా కొడుకు వలన నేను ఈ సుఖం పొందాలని కోరుకునేటటువంటి లక్షణము ఏ తండ్రి యందు ఉండదు. ఏ తండ్రి అయినా తను ఆఖరికి కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్వాలేదు, కొడుకు వృద్ధిలోకి వస్తే చాలు. ఇటువంటి లక్షణము తండ్రి యందున్నది. కాబట్టి ఆయన చెప్పినది నేను వినాలి. నేను ఆయనకి చెప్పడం కాదు, వెళ్ళి ఆయనకి నేను పదే పదే మాట్లాడడం కాదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు చెవులు దొప్పలు చేసుకుని నేను వినాలి. ఇది రాముడికి అర్థమైంది కాబట్టి తండ్రికి వశవర్తి. రాముడి జీవితంలో గురువులకు వశవర్తి. వీళ్ళకి లొంగాడు రాముడు. లొంగని జీవితం ప్రయోజనకరం కాదు. రాముడు కూడా మానవుడే అయినప్పుడు మానవుడైన రాముడు కూడా ఎవరికి లొంగాలో వాళ్ళకి లొంగాడన్న మాట లేకపోతే అసలు రామాయణ కావ్యానికి అర్థం లేదు. అందుకే రాముడు గురువుకి తండ్రికి అంత వశవర్తి. మీరు చూడండి, తండ్రి విశ్వామిత్రుడు వచ్చిన సందర్భంలో రామచంద్రమూర్తి యొక్క వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలియదు. ఏ తస్మిన్నంతరే మధ్యే ఉన్నప్పుడు ఆ మంత్రుల యొక్క మధ్యలో కూర్చుని రామచంద్రమూర్తికి తగిన సంబంధం తీసుకురమ్మని అడుగుతున్నాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు. ఏదో రాక్షస సంహారం చెయ్యాలి, యజ్ఞ సంరక్షణం చెయ్యాలి, నీ కొడుకుని పంపించన్నాడు. అక్కడి నుంచి పుత్ర వ్యామోహంతో దశరథ మహారాజు గారు నేను పంపను ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై. 16 సంవత్సరములు కూడా లేని ఈ పిల్లాడు వచ్చి యుద్ధం ఏం చేస్తాడు? వీల్లేదన్నాడు. దెప్పి పొడవకూడదు. తండ్రి ప్రేమ అంటే అలాగే ఉంటుంది. లేక పుట్టినటువంటి కుమారుడు. ఆ ప్రేమ లేకపోతే తండ్రి స్థానంలో దశరథుడు ఎలా నిలబడగలుగుతాడు? అందుకే పంపనన్నాడు. ఇంత పంపను అన్నవాడితో విశ్వామిత్రుడు ఒక మాట అన్నాడు. నా కొడుకు అని పిచ్చెక్కిపోతున్నావు, నీకేం తెలుసురా రాముడి గురించి? అహం వ్యజ్ఞి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థితా. నాకు తెలుసు రాముడెవరో, నీకేం తెలుసు రాముడెవరో? వశిష్ఠుడికి తెలుసు రాముడెవరో. అంటే ఇప్పుడు చెప్తే ఎవరు చెప్పాలి? పంపమని వశిష్ఠుడు చెప్పాలి. అందుకే వశిష్ఠుడు లేచి చెప్పాడు. అసలు విశ్వామిత్రుడి గొప్పతనం ఏమిటో, విశ్వామిత్రుడితో ఎందుకు రాముణ్ణి పంపాలో, పంపితే వచ్చే ప్రయోజనం ఏమిటో
ఎన్ని అస్త్రములు ఉపదేశం చేస్తాడో లోక కళ్యాణానికి కావలసిన రీతిలో రాముణ్ణి చెక్కగలిగినటువంటి గురువు విశ్వామిత్రుడు ఒక్కడే నిర్ధారణ చేసినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు పంపించాలి. మహర్షి వాడిన మాట ఏమిటో తెలుసా? అత్యద్భుతమైన శ్లోకాన్ని ప్రయోగం చేశారు. సపుత్రమూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ స్థితం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. రాముడి యొక్క శిరస్సు పట్టుకుని ఉంచి వాసన చూశాడు. ఆయుక్కారకంగా 8 ఏళ్లు దాటిపోయినటువంటి కొడుకు యొక్క శరీరం మీద ముద్దు పెట్టకూడదు కాబట్టి తల పట్టుకుని ఉంచి తల మూర్ధన్య స్థానమునందు వాసన చూసి దదౌ కుశికపుత్రాయ ఇచ్చేశాడంతే విశ్వామిత్రుడికి. ఇచ్చేసి తీసుకెళ్ళు అంటే దాని అర్థం నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకో. నన్ను ఎవరో వచ్చి కోటేశ్వరరావు ఒకసారి మీ పెన్ను ఇస్తారేంటి అన్నారనుకోండి, నేను నా పెన్ను తీసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నా పెన్ను తీసి ఇచ్చేస్తే అయ్యా సంతకం పెట్టడానికే వాడుకోమన్నారో, ఏదన్నా కాగితం మీద ఇతర వ్యాసాలు రాసుకోమన్నారో, శ్లోకాలు రాసుకోమన్నారో కనుక్కోండి ఒకసారి మా యజమానిని అంటుందా పెన్ను? నేను ఇచ్చేసిన తర్వాత నేను రాసినా రాయాలి. దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. మనసులో కాపట్యం లేదు, పరమ సంతోషంతో ఇచ్చేశాడంతే. దదౌ ఒక గురువుకి అప్పజెప్పినప్పుడు అలా అప్పజెప్పాలి. ఎందుకంటే గురువు చెక్కుతాడు ఆ పిల్లవాడిని, మహాశిల్పంగా తయారు చేస్తాడు. అది యుగాలు మారిపోయినా అభిషేకాలు పొందుతూనే ఉంటుంది. అలా చెక్కినవాడు విశ్వామిత్రుడు, మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తికి ఇచ్చి పంపాడు. గురువుగారు మనం ఎక్కడికి వెళ్ళాలండి అని కానీ, గురువుగారు మనం ఎక్కడ ఆగుతామండి అని కానీ, గురువుగారు మనం బయలుదేరినప్పుడు మన దగ్గర మంచినీళ్ళు ఉన్నాయా అండి అని కానీ, మార్గమధ్యంలో వెళ్ళేటప్పుడు ఆకలేస్తే తినడానికి మన దగ్గర ఆహార సంభారములు ఏమైనా ఉన్నాయా అండి అని కానీ రాముడు ఒక్క ప్రశ్న వెయ్యలేదు. శ్రీరామాయణం చదివితే 1.5 యోజనముల దూరము సరయూ నది దక్షిణ తీరంలో నడిచి వెళ్ళిపోయాడంతే. విశాఖుడు నైగమేషుడు పరమశివుడి వెంట ఎలా వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయారు అన్నారు. రాముణ్ణి విడిచి లక్ష్మణుడు ఉంటాడు కాబట్టి లక్ష్మణుడు రాముడికి వశవర్తి. అది రామాయణంలో ఉన్న గొప్పతనం. ఎవరికి లొంగాలో వాళ్ళకి లొంగాడు. లక్ష్మణస్వామి నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీత మశ్నాతి నచితం వినా. అక్కడ చక్కటి భోజనం ఉన్నా సరే రాముడి చెయ్యడు, పక్కన లక్ష్మణుడు ఉండాలి. అంటే లక్ష్మణుడు రాముడి హృదయాన్ని అంత గెలుచుకున్నాడు. ఎలా? రాముడికి లొంగిపోయి.